వర్ధిల్లాలి బైక్ రైడర్స్ ఐక్యత, బైక్ రైడర్స్ ఐక్యత, బైక్ రైడర్స్ ఐక్యత. పరిష్కారం చేయాలి బైక్ రైడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం చేయాలి బైక్ రైడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు. గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంగా, బైక్ రైడర్స్ ని కార్మిక వర్గంగా. పరిష్కరించాలి బైక్ రైడర్ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి బైక్ రైడర్ సమస్యలను వెంటనే. పరిష్కరించాలి బైక్ రైడర్ సమస్యలను వెంటనే. అందరూ విద్యావంతులే, కొందరు డిగ్రీలు చేసి సరైనటువంటి ఉద్యోగాలు లేక ఈ యొక్క కార్పొరేట్ సంస్థల కింద ఒక బైక్ రైడర్గా వారి యొక్క జీవనోపాధి స్టార్ట్ చేస్తూ ఉంటుండగా, అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క కార్పొరేట్ సంస్థలు వీరి యొక్క కష్టాజీతాన్ని వారు సొమ్ము చేసుకొని ఉంటున్నారు. దయచేసి దీంట్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రోజంతా కష్టపడితే 1000 రూపాయలే సంపాదించలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క బైక్ రైడర్స్ ఉన్నారండి. 12-14 గంటలు కష్టపడ్డా కూడా 1000 రూపాయలు మిగిలినటువంటి పరిస్థితి. దాంట్లో 18% ఈ కార్పొరేట్ సంస్థల వాళ్ళు కమిషన్ పేరిట వాళ్ళు ఆ యొక్క దోపిడీ చేస్తూ ఉంటున్నారు. అందుమాత్రమే కాకుండా న్యాయమైనటువంటి రేట్లు ఇవ్వండి. 86 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర 86 రూపాయలు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రేట్లు ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. రేటు ఏ విధం చేత నేను పెంపొందించలేదు. 15% ఉన్నటువంటి కమిషన్ ఇప్పుడు 18%గా హెచ్చించారు. అందువలన 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 30 రూపాయలు 35 రూపాయలు కమిషన్ రూపంగానే కార్పొరేట్ సంస్థలు దొంగిలిస్తూ ఉంటున్నాయి. అందుమాత్రమే కాకుండా నైట్ 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 40% ఉన్నటువంటి సర్జరీ నైట్ 11 నుండి 5 వరకు తగ్గించారు. అది మాత్రమే కాకుండా బైక్ లైట్ అని అటువంటి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొని వచ్చి అందు నిమిత్తమై కస్టమర్కు బెనిఫిట్ ఉంది, కార్పొరేట్ సంస్థకు బెనిఫిట్ ఉంది. కానీ రాత్రి అనక పగలనక ఎండనక వాననక తన కుటుంబం కోసం కష్టపడుతున్నటువంటి ఒక శ్రామికుడికి తగినటువంటి ఫలితం దక్కట్లేదండి. కనుకనే మీరు అంత మాత్రమే కాకుండా గత 6 నెలల్లో 2-3 రైడర్స్కి యాక్సిడెంట్ అయింది. ఒక రైడరు చనిపోయాడు. ఆ కుటుంబం ఇప్పుడు చిన్నపిల్లలతో ఆ రోడ్డున ఉంది. ఆ యొక్క ఇన్సూరెన్స్ నిమిత్తం కూడా ర్యాపిడో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయలేదండి. అది చేయనటువంటి పక్షమున మేము వాళ్ళ యొక్క కుటుంబస్తులు అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు 2-3 సార్లు ఆఫీసుకి వెళ్ళగా వాళ్ళు లాస్ట్కి ఏం చేశారంటే తన యొక్క ఐడిని డియాక్టివేట్ చేసేసారండి. ఇలాంటి దుస్థితిలో ఈ కార్పొరేట్ సంస్థలు ఉంటున్నాయి. కనుకనే ఈ కార్పొరేట్ సంస్థలను తక్షణమే ఎండగట్టాలని మీ ఏఐటీసీ ద్వారా మేము పిలుపునిస్తూ ఉంటున్నాం. మా యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క మాకు న్యాయం జరిగేంత వరకు, ఈ యొక్క బైక్ రైడర్స్కి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఈ యొక్క మొట్టమొదటిసారిగా
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో బైక్ రైడర్స్ కానీ అటువంటి యూనియన్ మొట్టమొదటిగా విజయవాడలోనే ఏఐటిఎస్సి ద్వారా స్థాపింపబడిందండి. ఈరోజు ఈ యొక్క యూనియన్లో దగ్గర 400-500 మంది కెప్టెన్లు దానికి అందులో జాయిన్ అయి ఉంటున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగు 2 రాష్ట్రాలలో ఒక యూనియన్గా నిలబడినటువంటి బెజవాడ బైక్ రైడర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంస్థగా రిజిస్ట్రేషన్ చేయబడి ఈ యొక్క ఏఐటిసి మాకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. మా యొక్క పోరాటంలో వారు 100% 100% మాకు అండగా ఉండి మా యొక్క ప్రతి ఒక్క కొరతను వారి ద్వారా మేము ముందుకు వెళ్తామని ఈ యొక్క సమయంలో మేము తెలియపరుస్తూ ఉంటున్నాం. మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేయడము. ఇక పట్టుకో మైక్ పట్టుకుంటా మైక్ పట్టుకోనా లక్కల అయిపోయింది ఇందా ఇచ్చారు. వద్దలాలి బైక్ రైడర్స్ ఐక్యత, బైక్ రైడర్స్ ఐక్యత, బైక్ రైడర్స్ ఐక్యత. పరిష్కారం చేయాలి బైక్ రైడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం చేయాలి బైక్ రైడర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు. గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంగా, బైక్ రైడర్స్ ని కార్మిక వర్గంగా